Hi friends, welcome back to Let's Practice English with Suri. Friends, I want to learn speaking in English, so that's why I started YouTube channel. How to I am practicing in learn to speak in English. Uh, that kind of content in this channel I am sharing with you. Friends, if anyone interested, please follow and subscribe my channel. ఫ్రెండ్స్, మనకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంటుంది, కానీ ఆ ఇంగ్లీష్ మాట్లాడడానికి మన దగ్గర ఎవరు ఉండరు. దానివల్ల మనకు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడానికి ఎవరు లేక మన ఇంగ్లీష్ డైలీ మాట్లాడక మనకి ఇంగ్లీష్ రాదు. మనం మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే మనకు ఇంగ్లీష్ అనేది వస్తుంది. ఇంగ్లీష్ అనేది పెద్ద బ్రహ్మ విద్య కాదు, కానీ ఇక్కడ మనకు కావాల్సిందల్లా మనం మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేయడమే. అట్లాంటి వాతావరణాన్ని మనమే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది గ్రాడ్యుయేట్స్ ఇంగ్లీష్ మీడియంలో చదవకపోవడం వల్ల వాళ్ళు ఆ ఇంగ్లీష్ మాట్లాడడం అనేది చదవడం వరకు అయితే ఉంది, కానీ పూర్తిగా కమ్యూనికేషన్ చేయలేకపోవడం వల్ల చాలామంది చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే మిస్ అవుతున్నారు. ఇప్పుడున్న ఐటీ ఇండస్ట్రీలో చాలా జాబ్స్ ఉన్నాయి, కానీ అక్కడ వాళ్ళకు ఆ జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి మిస్ అవుతున్నాయి అన్నమాట. సో నాకు అనిపించింది ఏంటంటే, ఇది ఎందుకు సాధ్యం కాదు అని నేను నేర్చుకోవాలి, నేను కూడా మాట్లాడాలి, నేను కూడా ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు ఇది ఇంత స్ట్రగుల్ అవుతుంది అని నా ప్రాక్టీస్ అనేది నేను మొదలుపెట్టాను అన్నమాట. సో ఫ్రెండ్స్, అయితే నా ప్రాక్టీస్, నా సెల్ఫ్ ప్రాక్టీస్ను నేను ఎట్లా ఉందో చూసుకోవడానికి నా ఛానల్ ఉపయోగపడుతుంది. అలాగే మరికొంతమందికి మోటివేట్గా ఉండడానికి కూడా నా ఛానల్ ఉపయోగపడవచ్చు అని నేను నా ఛానల్ అయితే ఓపెన్ చేసి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే నేనైతే టీచర్ని కాదు, నేను నేర్చుకుంటున్నాను. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్, మీలో ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఎందుకు రాదు, మనం కూడా నేర్చుకోవాలనే తపన ఉన్న వాళ్ళకు నా ప్రాక్టీస్ వే ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను ఆశించి నా యూట్యూబ్ ఛానల్లో నేను నా ప్రాక్టీస్ వీడియోస్ను నేను ఒక్కొక్కటి ఉపయోగపడేది నేను ఏ విధంగా ఫాలోఅప్ చేస్తున్నానో అది షేర్ చేయడానికి ఈ ఛానల్ అయితే ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మీలో కూడా ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపన ఉంటే మాట్లాడాలి. మనం ఎందుకు మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. అసలు ఇది ఇంగ్లీష్ అనేది వరల్డ్ లాంగ్వేజ్. అసలు మనము ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మనము ప్రపంచానికి పరిచయం అవుతాం. ఒక తెలుగు మాత్రమే మాట్లాడగలిగితే మనము మన చుట్టూ ఉన్న ఊరు వరకే పరిమితం అవుతాం, లేకపోతే మన చుట్టూ ఉన్న ఒక స్టేట్ వరకే మనం వెళ్ళి రాగలుగుతాం, కానీ మాట్లాడగలుగుతాం. కానీ ఇంగ్లీష్ వచ్చి ఉంటే మనకు ఇది ప్రపంచ భాష కాబట్టి మనం ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తితోటైనా మాట్లాడగలుగుతాం. మనము ప్రపంచ వ్యక్తులకు పరిచయం అవుతాం. మనము అమెరికా వ్యక్తులతో మాట్లాడగలుగుతాము, జర్మనీ వ్యక్తులతో మాట్లాడతాం, కెనడా వ్యక్తులతో ప్రతి దేశంలో వ్యక్తులతో మనం పరిచయం చేసుకొని మనకు కావాల్సిన ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ రోజుల్లో ఇంగ్లీష్ అనేది తప్పనిసరి. ఇంగ్లీష్ వస్తే మీకు ఇంగ్లీష్ చదువుకోవడానికి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి గ్రాడ్యుయేట్సే కావాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం చదువుకోవడం, రాయడం, వాటిని తెలుసుకోవడం అనంత ఉత్సాహం ఉంటే చాలు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఉమెన్స్ కావచ్చు, ఎవరైనా, అది వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా నేర్చుకోవాలి. సో దిస్ ఈజ్ మై ప్రాక్టీస్ వీడియోస్. ఐఎమ్ నాట్ టీచర్, బట్ ఐ వాంట్ టు లెర్న్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ ఎనీ మిస్టేక్స్, I don't mind it. Please friends, if anyone interested, you can also speak in English. You can also achieve that.